హాయ్ ఆల్. ఈరోజైతే మీకు ఈ వీడియోలో ఒక అద్భుతం చూపిస్తాను. నేను వాలంటీర్గా వచ్చిన ప్లాంట్స్కి వాటరింగ్ అయితే చేస్తుంటే ఇట్లా దోసకాయ అయితే కనిపించింది. అంటే మేము 2024లో సమ్మర్లో గార్డెనింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన చెట్లన్నీ కూడా మేము కంపోస్ట్ చేసాము శాండ్విచ్ మెథడ్లో. సో దానిలో ఈ దోసకాయ కూడా ఉన్నట్టుంది. చిన్న చిన్న కాయలు ఉంటాయి కదా, ఇంకా ఫ్రీజ్ అయిపోయిన తర్వాత ఇంకా చేంజ్ అయిపోయినాయి కలర్ అని చెప్పి అన్నీ కంపోస్ట్ చేసాం. అయితే అది ఎట్లా ఉందో మరి తెలియదు. అంటే వెదర్ బాగుంటుంది కాబట్టి నార్మల్గా ఉంది. ఆల్మోస్ట్ 5 months తర్వాత చూడండి కాయ ఎలా ఉందో, చాలా ఫ్రెష్గా ఉంది. అసలు అందుకే ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాయి ఎలా ఉంది అని చెప్పి. ఓపెన్ చేసిన తర్వాత లోపలంతా చాలా ఫ్రెష్గా ఉంది. అంటే మనం చెట్టు నుంచి కోసిన తర్వాత ఒక 5 days 10 daysకి ఎట్లా ఉంటుంది కాయ అలానే ఉంది. దాని లోపల ఓపెన్ చేసి చూసిన తర్వాత కొన్ని మొక్కలు కూడా వచ్చేసి కనిపించాయి. ఇగోండి ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కాకపోతే రూట్స్ అయితే కంప్లీట్గా ఫామ్ అవ్వలేదు. సరే మొక్కలు కూడా వచ్చాయి కదా అని మళ్ళీ అదే ప్లేస్లో పెట్టి కొంచెం మట్టి పెట్టాను చుట్టూ, అలా మొలకలు వస్తాయని చెప్పి. వింటర్లో టెంపరేచర్ <10 degrees ఉంటుంది కాబట్టి అది బాగుంది ఫ్రెష్గా అని అనుకుంటున్నాను. కానీ ఇలాంటివి చూసినప్పుడు భలే హ్యాపీ అనిపిస్తుంది. నేచర్ మనకి అసలు ఎంత బ్లెస్సింగ్ అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.